తెలుగుదేశం పార్టీ ఒక అగ్ని, దానికి వాయువులో పవన్ కళ్యాణ్ తోడయ్యాడు. ఈసారి వైసీపీ పార్టీని భూస్థాపితం చేయడం అన్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ మన తెలంగాణలో ఎలక్షన్లో పోటీ చేశాడుగా, ఎన్ని వచ్చినాయి, బెర్లక్కన్ని కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం కూడా వేస్టే అదండి. మరి జగన్ ఈసారి అదో పదం తొక్కేపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అన్నాడుగా. ఊరగా పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే కానీ ఏంది చేసేది లేదు, ఏమీ లేదు. ఆయన ప్యాకేజీ మడిసి పవన్ కళ్యాణ్ వ్యక్తి. మరి ప్యాకేజీ ఏడ తీసుకున్నాడు నిరూపించమన్నాడు కదా, లేకపోతే వైసీపీ పార్టీ చెప్పుతో కొడతాను కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆ చెప్పుతో కొడతానన్నప్పుడే ఏంది పవన్ కళ్యాణ్ కాపులు కూడా చాలామంది ఏంది ఎలాంటి ఊరగా మాట్లాడుకోవడం, ప్యాకేజీలు తీసుకోవడం. సీట్లు ఏమన్నాడు, కనీసం ఒక 61 సీట్లను తీసుకోవాలని నిర్ధారించి ఒక అందరికీ పంపించేశాడు సెల్లులో. 61 మందిలో కనీసం 24 మంది, 24 మందిలో 5గురు ప్రకటిస్తే 5గురిలో అతని పేరు కూడా లేదు ప్రస్తుతానికి. అతని పేరు ఉండదో కూడా తెలియదు. మరి 24 అయితే 24 ఎద్దావు చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే. మరి దెబ్బతో జగన్ సంగతి చూస్తానంటున్నాడు. మరి ఊరగా మీడియా ద్వారాగా చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. అతని సీటు అతనే గెలవలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకేం చేస్తాడు అది. మరి ఇప్పుడు అటు చూసినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు కదా, ఇప్పుడు రేపు ఈ కూటమి దెబ్బకి అసలు ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతాయి అంటున్నాడు. కూటమి దగ్గరికి ఫ్యాన్లు రెక్కలు కాదు ఇరిగేది, సైకిల్ రెక్కలు సైకిల్ పంచర్ పడి ఏంది పవన్ కళ్యాణ్ వచ్చి నెడతా ఉండాలి. ఇవాళ పరిస్థితి అట్లా ఉంది. అది ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అయితే పవన్ కళ్యాణ్ నెడుతున్నాడు అంటావా? అవును, నెడుతున్నాడు. అది సైకిల్ పంచర్ పడితే పవన్ కళ్యాణ్ నెట్టుకుంటా పోతున్నాడు. అది లేదంట అసలు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ లేదంటావా? తెలుగుదేశం పార్టీ ఎక్కడుందండి? ఎన్టీ రామారావు గారితోనే పోయింది. చంద్రబాబు గారు అన్నీ చేసే అన్ని అబద్ధాల పనులు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఏమన్నా పూర్తిగా చేశాడా? చేయలేదు కదా. అది అతను చంద్రబాబు నాయుడు గారు అనేది అబద్ధాలన్నీ అబద్ధాలే చెప్తాడు. మరి ఒకసారి అంటే చూడన్నా, ఈసారి చంద్రబాబుని ఇంకా ఎక్కువ చేస్తాను జగన్ పథకాలు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు ఈ ఒక్కసారి 35 ఏళ్ల నుంచి కుప్పం నియోజకవర్గం ప్రజలకు సేవ చేశాడు. ఈ ఒక్కసారికి ఆయనకి రెస్ట్ కావాలి అని చెప్పారు. కుప్పం నియోజకవర్గం రెస్ట్ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో రెస్ట్ కావాల్సిందేగా. సొంత వాళ్ళు మిస్ చేసి అన్నప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కదా. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.